హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ధూమపానం వల్ల కలిగే అనర్థాల గురించి అనేక కథనాలు ప్రచురితం అవుతూనే ఉన్నాయి. ఆరోగ్య నిపుణులు కూడా ధూమపానం తాగేవారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతుంది. సిగరెట్ తాగేవారికి కాకుండా వారి చుట్టుపక్కల ఉన్నవారి ఆరోగ్యం కూడా పాడవుతుంది. సిగరెట్ తాగడం వలన ఈ సమస్యలు వస్తాయి అంటే ఎవరూ వినకపోవచ్చు. కానీ మానేయడం వల్ల ఈ లాభాలుంటాయంటే వింటారు. అందుకే ధూమపానం మానేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఈనాడు తెలియచేస్తాను. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ లెక్కల ప్రకారం 80% కంటే ఎక్కువ ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలకు ధూమపానం కారణమని తేలింది. సిగరెట్లలో 70కి పైగా హానికరమైన క్యాన్సర్ కలిగించే రసాయనాలు ఉంటాయి. ధూమపానం మానేసిన తరువాత ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ధూమపానం వల్ల కలిగే అనార్థాల కన్నా ఉపయోగాలు తెలియకపోవడంతో అనేక మంది పొగ త్రాగడాన్ని ఫ్యాషన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ధూమపానం చేయడం ద్వారా కఫం, దగ్గు ఎక్కువగా ఉంటుంది. వాయు మార్గాలలో శ్లేషం ఉత్పత్తి పెరుగుతుంది. పొగ మానేయడం వల్ల కొన్ని వారాల్లో దగ్గు, కఫం తగ్గుతుంది. శ్లేషం తక్కువగా ఉంటుంది. అందువల్ల శ్వాస బాగా తీసుకోగలుగుతారు. ధూమపానం మన శరీరంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. ధూమపానం మానేయడం వలన గుండెపోటు, గుండె సమస్యలు వంటివి తగ్గుతాయి. ఆక్సిజన్ తీసుకోవడం మరింత మెరుగవుతుంది. శరీరంలో మంట తగ్గుతుంది. ధూమపానం చేసేవారి కంటే చేయని వారి ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ రావడానికి తక్కువ అవకాశం ఉంటుంది అని అంటున్నారు డాక్టర్స్. ధూమపానం చేసేవారికి క్యాన్సర్, హృదయ, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు ఆందోళన కలిగిస్తాయి. దీనికి ప్రస్తుతం మందులు లేవు. పొగాకు హానికరమైన ప్రభావాలను నిరోధించే చికిత్స లేదు. ఒక వ్యక్తి ధూమపానం మానేసిన తరువాత కూడా కొన్ని సమస్యలు అలాగే ఉంటాయి. నికోటిన్ హృదయ స్పందన రేటును పెంచే ఉద్దీపన పదార్థం. అంటే సిగరెట్లు తాగే వాళ్ళ నాడి వేగంగా కొట్టుకుంటుంది. తాగడం మానేసిన తరువాత నాడి కొట్టుకోవడం నెమ్మదిస్తుంది. తరువాత సాధారణ స్థితికి చేరుకుంటుంది. గుండెలో మంటని నికోటిన్ ప్రేరేపిస్తుంది కాబట్టి ఆ మంట కూడా త్వరగా తగ్గిపోతుంది. ధూమపానం మానేసినట్లయితే కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఉదాహరణకు 10 సంవత్సరాల పాటు ధూమపానం మానేసినట్లయితే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం 5 ఏళ్ల క్రితం మానేసిన దానికంటే తక్కువ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, దయచేసి ధూమపానాన్ని అలవాటు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. మీతో పాటు మీ ఫ్యామిలీ భవిష్యత్తు కూడా మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.